నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే. తెలంగాణలో కంపు రాజకీయం, ఐఏఎస్ల కలవరం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ పరిణామాలపై దేశవ్యాప్తంగా కూడా బ్యూరోక్రాట్లలో, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో తీవ్రమైన చర్చ జరుగుతుందనే అంశం హస్తినలోని ఐఏఎస్ సర్కిళ్లలోనూ వ్యక్తమవుతున్న ఏహ్య భావం అంటూ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీలోని ఐఏఎస్ సర్కిళ్లలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుందనే రాజకీయాల్లో బ్యూరోక్రాట్లను లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలకు సంబంధించిన రాజకీయాలున్నా, వ్యక్తిగతమైన విమర్శలున్నా కానీ రాజకీయ పార్టీల మధ్య ఉండాలి తప్ప అందులోకి ఐఏఎస్లను లాగడం, ఐఏఎస్ల ఇమేజ్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అత్యంత దారుణం, బాధాకరం అని చెప్పేసి బ్యూరోక్రాట్లంతా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. విష సంస్కృతికి తెరతీయడంపై సీనియర్ నేతల్లోనూ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతుందన్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఈ విష సంస్కృతిని తెరపైకి తీయడంపై పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, సీనియర్ నేతల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర సర్వీసులకు వెళ్లే యోచనలో పలువురు మహిళా ఐఏఎస్లు అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తీవ్రమైన ఆవేదనకు, ఆగ్రహానికి గురవుతున్న మహిళా ఐఏఎస్లు రాష్ట్ర సర్వీసుల కంటే కూడా కేంద్ర సర్వీసులకు వెళ్తే బాగుంటుందనే ఆలోచనతో కేంద్ర సర్వీసులకు వెళ్ళాలనే ఆలోచన వారంతా చేస్తున్నారనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ టార్గెట్ మినిస్టర్, బూమెరాంగ్తో ముఖ్య నేత దిద్దుబాటు చర్యలు అంటూ మినిస్టర్ను టార్గెట్ చేయబోయి ఏకంగా మొత్తం వ్యవహారం అంతా కూడా ఐఏఎస్లను బద్నాం చేసే విధంగా వ్యవహరించడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా బూమెరాంగ్ కావడం, ఢిల్లీలోని ఐఏఎస్ సర్కిళ్లలో కూడా పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరగడం, వారంతా కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆగ్రహాన్ని కనబరిచిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బూమెరాంగ్ అయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం, ముఖ్య నేత దిద్దుబాటు చర్యలు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. ఐపీఎస్ స్థాయిలో అడిగితే ఏం చెప్పాలనే దానిపై మల్లగలాలు, ఐసీసీ స్థాయిలో అడిగితే దీనిపై ఏ విధంగా కవర్ చేసుకోవాలనే దానిపై మల్లగులాలు పడుతున్నారనే అంశం, తెర వెనుక దారితీసిన కారణాలపై బ్యూరోక్రాట్లలో విస్తృతమైన చర్చ, మహిళా ఐఏఎస్పై కథనాల మీద సిట్ 8 మందితో ఏర్పాటు అంటూ ఈ మొత్తం అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాజకీయం అంతా కూడా కంపు రాజకీయం, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన కలవరం అంటూ ఈ వార్త. రాజకీయ పార్టీలు, రాజకీయాలకు సంబంధించిన విమర్శలు ఏమైనా ఉంటే వారి మధ్య చూసుకోవాలి తప్ప దేశ అభివృద్ధి కోసం అత్యున్నతమైన ఐఏఎస్ సర్వీస్లో చేరడమే కాకుండా దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఐఏఎస్లను, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి పేదల బతుకుల్లో వెలుగులు నింపే ఒక బృహత్ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లే ఐఏఎస్ల పట్ల ఈ రకంగా వ్యవహరించడం అత్యంత బాధాకరమనే అంశం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో బ్యూరోక్రాట్లు వీటిపై జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ స్థాయిలో కూడా చర్చించడం అనేది ఇప్పుడు వారిలో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా కూడా కనిపిస్తూ ఉంది. అలాగే వార్త వేసిన ఛానల్ను వదిలేసి సిట్ డ్రామా అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. వైఫల్యాల నుంచి డైవర్షన్కే పన్నాగం, ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే మొత్తం ఈ సిట్ ఏర్పాటు కావచ్చు, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తుందనే అంశం కూడా ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఎవరిని కాపాడేందుకు, ఎవరిని వేటాడేందుకు దీన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దీనిపై స్పందించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మంత్రి కొడుకు భూ కబ్జాపై సిట్ ఎందుకు వేయరని చెప్పేసి కూడా కేటీఆర్ గారు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై ఆయన కూడా స్పందించడంతో పాటు ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబట్టిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. బావులు పూడ్చి బోర్లు కూల్చి అంటూ మానేరులో ఇసుక దందా కొనసాగుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. మానేరు వాగులో ఇసుక రవాణా కోసం ఏకంగా బావులనే పూడుస్తున్నారనే అంశం, బోర్లను కూడా కూల్చివేస్తున్నారనే దృశ్యం మనకు కనిపిస్తోంది. ఆ ఫోటో ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనుమతులు చల్లూరులో, తవ్వకాలేమో ఇప్పలపల్లిలో జరుగుతూ ఉన్నాయి. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం, కోట్లలో చేతులు మారుతున్న మామూలు అంటూ ఈ వార్త. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే మొత్తం వ్యవహారం నడుస్తుందనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. అక్రమార్కులకు సహకారం అందిస్తున్న ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి అక్రమంగా క్వారీ నడుపుతున్నారంటూ ఫిర్యాదు చేసినా కూడా అధికారులు ఇక్కడ పట్టించుకోవట్లేదనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. దీంతోపాటు సీఎం చలాన్ వాత, నాడు మాటిచ్చి నేడు ఏమార్చిన ముఖ్యమంత్రి, మేనిఫెస్టోలో పెండింగ్ చలాన్లకు 50% రాయితీ, నిప్పు రాజేసిన ట్రాఫిక్ వ్యాఖ్యలపై సర్వత్రా కూడా ఆగ్రహం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం అంటూ ట్రేడ్ యూనియన్లు మండిపడుతున్నాయనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పేదోళ్ల పిల్లలను టార్గెట్ చేయొద్దు, బీఆర్టీయూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి
మిగతా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు భోగి మంటల్లో జాబ్ క్యాలెండర్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కనీసం పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియను చేపడతారన్న నమ్మకం కూడా తమకు లేదనే అంశాన్ని కూడా వారంతా స్పష్టం చేస్తూ నిన్న అర్ధరాత్రి భోగి మంటల్లో జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ దేనికి పనికిరాకుండా పోతుందంటూ వారు జాబ్ క్యాలెండర్లను భోగి మంటల్లో వేసి తమ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన అంశం కూడా కనిపిస్తోంది. కొలువుల భర్తీకి పాతర, జిల్లాల పునర్విభజన పేరిట 2 లక్షల జాబ్లకు ఎగనామం పెట్టబోతోంది ప్రభుత్వం అనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. రోజుకో కమిటీ, పూటకో మాటతో ఇప్పటికే 2 ఏళ్లుగా కాల హరణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 95% లోకల్ రిజర్వేషన్ ఎత్తేసి మొత్తంగా ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలకు పాతరేసేందుకు మాత్రమే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందనే అంశం కూడా ప్రధానంగా మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. అలాగే కేటీఆర్ గారికి మరో గ్లోబల్ ఆహ్వానం కూడా లభించింది. న్యూయార్క్లోని కొలంబియా బిజినెస్ స్కూల్లో ప్రసంగించాలని చెప్పేసి అక్కడ స్పెషల్గా ఇన్వైట్ చేశారు. సౌత్ ఏషియా బిజినెస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇది తెలంగాణకు కూడా గర్వకారణంగా ప్రతి ఒక్కరు భావిస్తున్న సందర్భం. మరో అంతర్జాతీయ వేదికపై ప్రసంగించాలని తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఆహ్వానించడం అనేది తెలంగాణ ప్రజలకు కూడా ఒక గర్వకారణంగా భావిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం.